టీ20 వరల్డ్ కప్ లో ఆఖరి సమరానికి వేళైంది. బార్బడోస్ వేదికగా టైటిల్ పోరులో భారత్, దక్షిణాఫ్రికా శనివారం రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. 13 ఏళ్లుగా దూరమవుతున్న ప్రపంచ కప్ ను ఈసారి తప్పక దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రపంచ కప్ ఫైనల్ కు తొలిసారి అర్హత సాధించిన దక్షిణాఫ్రికా చోకర్స్ ముద్రను చెరిపేసుకుని ట్రోఫీతో ఇంటికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. ఇది పక్కకు పెడితే ఈ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది క్రికెట్ దిగ్గజాలు ఈ టీ20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చివరిదని చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ కప్ ఆడే ఏ సీనియర్ ఆటగాడైనా ఇదే తమకు చివరి మెగా టోర్నీగా భావిస్తూ ఉంటారు. అయితే తమ వీడ్కోలును విజయంతో ముగించాలని అనుకుంటూ ఉంటారు. వన్డే వరల్డ్ కప్ 2023 టీమిండియా గెలుచుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ టీ20 వరల్డ్ కప్ ఆడి ఉండేవారు కాదు. దాంతో కసితో ఉన్న వీరు ఫ్యాన్స్ కోసం, జట్టు కోసం ఈ పొట్టి వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నారు. భారత్ ఖచ్చితంగా కప్ గెలుస్తుంది. ఆ తర్వాత వచ్చే వన్డే, టీ20 వరల్డ్ కప్ లో విరాట్, రోహిత్ ఆడే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఫిట్ గా ఉండి ఫామ్ లో ఉంటే మరో వరల్డ్ కప్ ఆడతారు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు వీరుబాయ్. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మకు 37 సంవత్సరాలు కాగా విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది. పొట్టి ప్రపంచ కప్ కు ఇంకా 2 సంవత్సరాలుంది. దాంతో వీరిద్దరూ నెక్స్ట్ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండడం దాదాపు అనుమానమే.